సుజిత్ మన మయూఖాలో కొత్త ఫ్యాక్టరీ సీన్ పేపర్స్ లాంటివి అందులో ఉన్న లైన్సే చెప్పడానికి ప్రయత్నం చేయాలి, కథ చెప్పాలి. ఓకే, అర్థం కదా? లైన్స్, ఆ లైన్స్ ప్రాపర్ లైన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. యాక్టింగ్ ఏంటి? బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కెరీర్ చూస్ చేసుకోవాలన్నప్పుడు నా ఆఫీస్లో మా ఇంట్రెస్ట్ మీద సినిమా. ఏ సినిమా చూస్తుంటావా? ఏ సినిమా చూస్తావు? అన్ని సినిమా ఎవరు ఇష్టం? పవన్ కళ్యాణ్. ఏ యూనిక్ బాడీ లాంగ్వేజ్ సార్ పవన్ కళ్యాణ్. అంటే అది యూనిక్, అంటే అందరికి నచ్చుతుంది. ఇలాగా అందరికీ నచ్చేది యూనిక్ గా ఉంటుంది. డైలాగ్ నచ్చున్నా? ఈ దేశంలో న్యాయం దొరకదు సార్. అడుగడుగు నా దొంగలే, డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, పొలిటీషియన్లు. లేదా దేశాన్ని రక్షించి దొంగలను శిక్షిస్తారో మీరే నిర్ణయించుకోండి. ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ కాల్ చేస్తాను. వెళ్ళేటప్పుడు ఒక మంచి పాలు తాగండి, సెల్ ఫోన్లో మర్చిపోకండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. రైట్. ఎందుకు యాక్టింగ్ ఇష్టం? సార్ చిన్నప్పటి నుంచి ప్యాషన్ సార్, ఇష్టం. డాన్స్ నేర్చుకునేవాడు? మీరు వచ్చినప్పుడు చెప్పారు అని చెప్పేసి నెక్స్ట్ డే జాయిన్ అయ్యాను సార్. 2 months నుంచి చేస్తున్నాను. భయ్యా 5,000 ఉంటే ఇస్తావా? ఏంటి లేవా? ఏం చేసుకుంటావు భయ్యా డబ్బు? ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. డబ్బు ఒక్కటేనా లైఫ్లో? అక్బర్ బాషా కాలి చేతితో వచ్చాడు, కాలి చేతితో పోయాడు. గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ ఎంటీ కేమ్ ఎంటీ గాన్. నువ్వు పోయాక నీ డబ్బు కోసం నీ కొడుకులు నీ కోడళ్ళు కొట్టుకు చేస్తారు. హాలిడే సార్, సెకండ్ సెమ్ రాస్తారు. ఆరం తెలుసు. తెలుగు అస్సలు అక్షరాలు ఇప్పుడు చూ డన్ ఇది కూడా అంటే ఒక్కొక్క అక్షరం వస్తుంది కలపాలంటే టైం ఇప్పుడు రేపటి నుంచి క్లాస్ వర్క్ ఒకరిని సెలెక్ట్ అయితే ఏం చేద్దాం అన్ని ఇంగ్లీష్లో రాసుకొని తెలుగు నేర్చుకోవా? నేర్చుకున్నాం. ఈ చమక్ దమక్ హైదరాబాద్ నగర్ ఓపెన్గా వెంటనే కాదు, నీకు అనిపించట్లేదు గట్టిగా మాట్లాడాలి, లౌడర్ గా చెప్పాలి అనిపిస్తుంది కదా, అలాగే చెప్పి యాక్షన్. చూడండి బ్రదర్స్, ఈ చమక్ దమక్ హైదరాబాద్ నగరంలో పానీపూరి నుండి బిర్యానీ దాకా డబ్బు కావాలి. ఆ డబ్బులు సంపాదించాలని నేను నీకు చెప్తా, వింటావా? గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి అమ్మాయి ప్రేమాయే. ఎవరు? బంగ్లా మరిపేడ మరిపడి బంగ్లా. యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఎవరు చెప్పారు? యాక్టింగ్ అంటే వెళ్ళిపోయి ట్రై చేస్తే వస్తాయి కదా. దాని గురించి మనకు తెలియాలి కదా సార్. అంటే ఎట్లా పోతుంది ఏంటి దాని గురించి స్టడీ చేసి దాని గురించి తెలుసుకుంటాం. యాక్షన్. భయ్యా 5,000 అప్పిస్తావా? ఏంటి లేవా? భయ ఒక 5,000 యాక్టింగ్ భయ లేవా? ఏంటి భయ డబ్బులు ఏం చేసుకుంటావు భయ? అలా చెప్పు. అట్లా భయ్యా 5,000 అప్పి భయ్యా. లేవా? ఏం చేసుకుంటావు భయ్యా డబ్బు? యాక్టర్ బాద్షా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో పోయాడు. అది ఎందుకు బట్టలు లేవు? ఫ్రీగా రమ్మన్నాడు.
ట్రాక్ ఎక్కడ అనంతపూర్ బేసిక్గా ఇక్కడ ప్రగతి నగర్. ఒకరోజు యాక్టింగ్, రేపు యాక్టింగే సార్. ఓకే. ప్రతిరోజు అంటే డిఫరెంట్ క్యారెక్టర్. ఓ అచ్చా. నువ్వు అప్పుడు ఒకేలా ఉండడానికి వస్తున్నావు ఇండస్ట్రీకి, నువ్వు బాగా నచ్చావు, నిన్ను సివిల్ ఇంజనీరింగ్ చేస్తా, ఈ జుట్టుంటే డైరెక్ట్ నేర్చుకున్నాను. చూడండి బ్రదర్స్, ఈ చెమ్మక్ దమ్మక్ హైదరాబాద్ నగరంలో పానీపూరి నుండి చికెన్ బిర్యానీ దాకా ఏ సలహా మీకు ఫ్రీగా దొరకదు. ప్రతి మాటకు డబ్బులు కావాలి. చలో ఒక్కొక్క రూపాయి తీయండి. చాలా మంది ఉన్నారు. యాక్టింగ్ ఎందుకు ఇష్టం? నార్మల్గా సాఫ్ట్వేర్ లైఫ్ అంటే నాకు నచ్చదు. యాక్టింగ్ అంటే లైక్ వేరే రోల్స్ ఉంటాయి, లైక్ జాబ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్, ఇష్టం ఉన్న ఫీల్డ్కి వెళ్ళినామని. నీకు ఇష్టం? ఈసారి పిఠాపురం అంటే తెలంగాణ న్యాయం దొరకదు సార్. ఈ దేశంలో న్యాయం బతకదు సార్. ఓపెన్ ఓకే, భయం లేదు. ఈ దేశంలో న్యాయం బతకదు సార్, అందరూ దొంగలే. ఆర్డర్ ఏంటి సార్? టోటల్ సిస్టమ్ డిసార్డర్ గా నడుస్తుంటే మీరు ఇంకా ఆర్డర్ గురించి తాపత్రయపడతారు. ఏంటి యాక్టింగ్ మీద ఉంటుంది? అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో డ్రామాస్ చేసేవాడు. బాహుబలి వచ్చినప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ నేను చేశాను. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా టీచ్ చేశాను. సో ఫ్యాకల్టీ అంతా ఏమన్నారంటే యాక్టింగ్ స్కిల్ ఉన్నప్పుడు ఎందుకు ట్రై చేయాలి. సో ట్రై చేయాలి. మా తాతగారు కూడా అప్పుడు చేసేవాళ్ళు. తాతయ్య గారి దగ్గర మురళీమోహన్ వర్క్ చేసేవారు. అవును, ఆయన జాబ్ చేసేవారు. బౌండరీ వర్క్ చేశాను. రైట్. ఆ తర్వాత సార్ యాక్చువల్గా మూవీస్లోకి వెళ్ళిపోయాడు. సార్ చేశాను. ఏంటి నేను పని పాట లేకుండా తిరుగుతా అనుకుంటున్నాను. నేను పని పాట లేకుండా వ్యవస్థ తిరుగుతాను అనుకుంటున్నావా? అందరికంటే పొద్దున్న ముందు నేను వేస్తాను. పాల ప్యాకెట్లు వేస్తాను, 4 న్యూస్ పేపర్లు వేస్తాను. చిన్నోడా అంటూ బండి చాకరీ చేస్తున్నారు. వచ్చేటో పెద్దోట్లో పడతాను. ప్రైవేట్ ఎంప్లాయీ ఏంటది? స్క్రమ్ మాస్టర్ అని నైట్ షిఫ్ట్. ఏంటది? స్క్రమ్ మాస్టర్ అని చెప్పి నా రోల్ నైట్ షిఫ్ట్ ఇక్కడ సింక్రోనిలో చేస్తాను. యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్? యాక్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్, బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల నేను కిందలోకి రాలేకపోయాను. సో ఇప్పుడు ఓకే, కొంచెం పెళ్ళి అయిపోయింది. పిల్లలు దొరికింది. భయ్యా ఒక 5,000 ఉంటే ఇస్తావా? ఏంటి లేవా? ఏం చేసుకుంటావు భయ్యా డబ్బులు? టెన్షన్ వల్ల బీపీ వస్తుంది. బీపీతో నరాలు బలహీనపడి మన గుండె వీక్ అయిపోతుంది. Maybe if I can hear like it about these sides, let's see. లేకపోతే పాలిటిక్స్ కూడా వెళ్ళాలి. సెలబ్రిటీ లాగా ఉండాలి. జిమ్ కూడా 2 hours పెట్టేసాను సార్. ఇది 2 hours జిమ్ చేస్తున్నాను సార్ 4 years నుంచి. అచ్చా, కోచ్ కదా నువ్వు? ఓకే. నేనేం పని పాట లేకుండా వ్యవస్థ చేయటం లేదు. పొద్దున్న అందరికన్నా ముందు నేనే లేస్తున్నాను, పాల ప్యాకెట్ తెస్తున్నాను, 4 న్యూస్ పేపర్ తెస్తున్నాను. ఇవన్నీ నేనే చేస్తున్నాను. మీరు చేయండి తెలుస్తుంది. చిన్నగా చాలా దబ్బుతున్నారు.